తెలంగాణ రాష్ట్రంలో వెలమ వర్సెస్ రెడ్డి రాజకీయం అయిందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సరే, ఈరోజు రెడ్డి రాజకీయానికి సంబంధించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి రాజకీయ నేపథ్యం ఏదైతుందో అక్కడి నుంచి వాళ్ళకు కొంచెం కమ్మ సామాజిక వర్గం నుంచి సపోర్ట్ ఉంది. కానీ వెలమ సామాజిక వర్గానికి ముందు నుంచి కూడా బీసీలు పట్టుకొమ్మల టైప్లో ఉండే. నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు సముచిత న్యాయం దక్కుతుంది అనుకుంటున్నారా? దక్కుతుందని మీరు నమ్ముతున్నారా రానున్న రోజుల్లో? ఇప్పుడు వెలమ సామాజిక వర్గం అనేది వాస్తవంగా అది పెద్ద కులమే కాదు. అవును, చాలా తక్కువ ప్రాంతాలుగా కరీంనగర్లో మేజర్గా ఉంటుంది. మిగతా జిల్లాలంతా కూడా నామినలే, నామినల్ కులం. ఈ కులం ఏదో రెడ్డి కమ్యూనిటీతో పోటీ పడి మీ అంతా సరిసమానం అనంత సినిమా లేదు పండర్ గారు. అంతేనా? ఎప్పుడైనా ఒక్క జలగమేంగళరావు గారు గతంలో ఒక్కసారి ముఖ్యమంత్రి, మొత్తం రెడ్లే పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని. ఈ ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తెలంగాణ కానీ సుదీర్ఘకాలం పరిపాలించిందే రెడ్లు. ఈ రెడ్లు వెలమ అనే ఎజెండా మీద కాదు, తెలంగాణ అనేది తేవాలే. ప్రాజెక్టులు లేవు, చెరువుల నిర్మాణం లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు, ఉద్యోగాలు లేవు, పేదరికంలో ఉన్నారు. అన్ని రకాలుగా అనగారిపోయిన ఈ తెలంగాణ గడ్డకి న్యాయం జరగాలి. వనరులు ఉన్న రాష్ట్రం అంటే కనుకనే అన్ని అవాంతరాలు ఉన్న 9 ఏళ్ల కేసీఆర్ గారు ఇటు కరోనా వచ్చిన అటు కొత్త రాష్ట్రం అయినా కూడా పరిష్కరించుకుంటూ ఇన్ని అంశాలలో స్థూల ఉత్పత్తులు కానీ తలసరి ఆదాయాలు కానీ దేశంలో అగ్రభాగం ఎట్లయింది, 3 కోట్ల టన్నుల ఉత్పత్తికి ఎట్లా పోయినా మనం పంజాబ్ హర్యానాని ఎట్లా అధిగమించినాం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత వేగవంతంగా ఎట్లించుకోగలిగినామంటే కేసీఆర్ అంటోడు మహోన్నతమైన వ్యక్తి, కులాలకు అతీతమైన వ్యక్తి, రాజకీయాలకు అతీతమైన వ్యక్తి, తెలంగాణ గడ్డ మీద అపారమైన ప్రేమ తృష్ణ ఉన్న వ్యక్తి. ఈ గడ్డ పట్ల మనకు మమకారం, ఈ ప్రజల పట్ల ఆయనకున్న మమకారం, అందుకనే కసిని పెంచింది. కర్మ కొద్దీ ఆయన కులం వెలమైంది. అది రెడ్డి కాకపోవడం మరిగా తప్పు కావచ్చు, బీసీ కాకపోవడం, ఎస్సీ ఎస్టీ కాకపోవడం తప్పు కాకపోవచ్చు. కానీ బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మిగతా కులాల పట్ల అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తి. వెలమ జాతి అనేది చాలా తెలివైన జాతి, తక్కువ మంది ఉన్న కష్టపడే కులం, చాలా నిజాయితీ కలిగినటువంటి అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ఇట్లా ఉన్నారు. కనుక ఉన్న కొద్ది మంది అక్కడక్కడ ఉంటే వాళ్ళు ఎక్కువ వెలుగులోకి వస్తారు. కష్టించి పనిచేసే స్వభావం, నిజాయితీ కలిగిన స్వభావం. కాబట్టి వెలమ కులం కాదు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు వెలమ కులంలో ఉండడం వల్ల చిన్న కులమే అయినా సంఖ్య చాలా తక్కువగా ఉన్నా ఆ తక్కువలో పుట్టిన కొద్ది మంది కొంచెం ఎక్కువ ఫ్లేరప్ అయి ఉండొచ్చు. దాంతో కులం అనే ఆపాదిస్తున్నారు. కులం అంటే మా ఓట్లు వేస్తే ఒక ఎమ్మెల్యే అయ్యేంత ఓట్లు కూడా లేని మా కులం గురించి మాట్లాడితే ఎట్లా పండారు గారు? అదే అంటున్నారు కదా, ఇప్పుడు మొత్తానికి దొర రాజ్యము, దొర గడీలు అడిగిన ఒక కులాన్ని దగ్గర చేసుకోవడం కోసం, ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవడం కోసం రెచ్చగొట్టే ధోరణి అది. అది తప్ప మరొకటి కాదు. అంతే, 100%. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టు ఇన్ని ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఇవన్నీ చేసి జనం నమ్మితే ఒక 10 ఏళ్ళ పాటు, ఇంకో 20 ఏళ్ళ పాటు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండేది. జనం ఇగోకపోయినట్టేనా ఎలక్షన్స్కు? మేబీ సాటిస్ఫై అయిందా మరి ఇప్పుడు అనుకోవచ్చా? ప్రజల్లోనైతే ఆ మార్పు అయితే వచ్చిందా? ప్రజల్లో నేను అక్కడక్కడ చూసినంత మేర కొందరు ఎమ్మెల్యేలను మార్చాలనేది. ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మీరు అన్నట్టుగా ప్రజలకి కూడా కొంత ఎక్కడనో కాడ గిజ్ చేస్తే బాగుండు కదా, గిజ్ చేస్తే బాగుండు కదా, కేసీఆర్ గిజ్ చేస్తే బాగుండు కదా ఉండే. అది కేసీఆర్ గారిని దూరం చేసుకోవడంతో అయ్యో చిన్నదాన్ని చాలా పెద్ద దెబ్బ కొట్టినమే, అది మనకే ఎదురు తిరిగింది, మనమికే నష్టపోయినమే అనే అభిప్రాయంలోకి, రియలైజేషన్లోకి ప్రజలు వచ్చింది. ఓకే, బ్రహ్మాండంగా వచ్చారు. అదే వర్గాల నుంచి వచ్చారు, అన్ని వర్గాలు. ముఖ్యంగా అయితే ట్రైబ్స్, మహబూబాద్ జిల్లా ట్రైబ్స్. మొన్న లగచర్ల ఘటన కోసం అని మేము మహబూబాద్లో చిన్న ధర్నా పెట్టుకున్నాం. ధర్నాకి అప్లై చేస్తే చివరి నిమిషాలు ఇస్తామని పర్మిషన్ ఎవరో పైనుంచి పెద్దలు ఇవ్వద్దన్నారట. పర్మిషన్ ఇవ్వకపోతే మీకు కోర్టు పోయి తెచ్చుకున్నాం. మేమేదో 1000-1500 తోటి ధర చేద్దాం అనుకున్నాం.
అయితే వచ్చిందా మీరు అనుకుంటే అది ఏమైంది, పర్మిషన్ ఇవ్వాలి. 21వ తారీఖు నాడు పెట్టుకోవాల్సి ఉండే, తిరిగి కోర్టుకు పోతే 25న మేము పెట్టుకున్నాం. ఎన్ని వేల మంది వచ్చారో మీరు చూసారు పండర్ గారు. ఆ ఈలలు, కేరింతలు, యూత్, ఆ ఒక ప్రళయం లాగానే మైబాద్ అంతా ఇట్లా వైబ్రేషన్ వచ్చింది. తండలు తండలు అదంతా మాకు పిచ్చి పిచ్చిగా ఓడించారు. మా దగ్గర గిరిజనులు అయితే 50,000, 53,000, 58,000 ఒక్కొక్క నియోజకవర్గం మా జిల్లాలో ఓడించారు. 50,000 పైనే ఓడించారు. ఆ తండలు గిరిజనులు అందరూ కూడా వాళ్ళందరూ వ్యవసాయం బిడ్డలు. ఏవో కొన్ని ఆలోచించవచ్చు కానీ విపరీతంగా రియాక్ట్ అయ్యేది ఇలా గిరిజనులు, విపరీతంగా రియాక్ట్ అయ్యేది ఇలా షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు, ఇవాళ విపరీతంగా రియాక్ట్ అయ్యేది రైతులు, ఇవాళ విపరీతంగా రియాక్ట్ అయ్యేది ఇలా గౌడ సోదరులు, ఇలా యాదవ సోదరులు, ఇలా ముద్రా సోదరులు. చేపలు కథ అని చూస్తున్నారు ఏ రకంగా ఉంది అనేది. అన్ని బీసీ వర్గాలు కూడా బ్రహ్మాండంగా అందరు వ్యవసాయ కుటుంబాలు కదా, ఏదో రకంగా లబ్ధి పొందినంత. పల్లెలన్నీ కూడా పచ్చదనంగా ఉండేది. ట్రాక్టర్లు ఇచ్చినాము, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి తోటి ప్రతి నెల నిధులు వచ్చేది. ఒక అందమైన వాతావరణం, అంతా కళ్ళలు అంతే, అన్ని వర్గాలు వీరు వారం లేదు. మీరెందుకు అంత ఎందుకు అంటారు పండర్ గారు? నన్ను ప్రశ్నించడం ఎందుకు? మీరు ఎక్కడన్నా పోండి, మహబూబ్ నగర్ పోండి, కొడంగల్ పోండి, ఖమ్మం పోండి. నేను మొన్న దీక్షా దివస్ ఖమ్మం పోయినా, ఒక 2 రోజులు ఉంటే అట్లా తిరిగి వచ్చిన. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్న అట్టుడికిపోతుంది ఆ జిల్లా. అక్కడ కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. మీరేమో కదా అంటున్నారు మొత్తం ఎక్కడదక్కడ అసంతృప్తి అని చెప్పేసి. వీళ్ళేమో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ 1 year పాటు విజయోత్సవ సభలు పెడతా ఉన్నారు. రైతు పండుగలను కూడా చేసి మొన్న ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి దాని ఎట్లా చూస్తారు? చేస్తారు. వాళ్ళకి రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, అధికారులు, ప్రభుత్వం ఉంది. కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోయి దెబ్బలు కొడతారా? ఇప్పుడు మొన్న పోయిండు లక్షర్లలో పోయిన వాళ్ళు 8 నెలల నుంచి బదిలాడినరు, బామాడినరు, భూమి వద్దు మేము ఇయ్యాము, దయ ఉంచండి, మా భూములతో రాక బదిలాడినరు, ధర్నాలు చేసి, గొడవలు చేసి, అడ్డుకొని ఆఖరి కాంగ్రెస్ నాయకుల్ని నిర్బంధించి ఆ రూమ్లు వేసి తలుపులు వేస్తే పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసి ఇడిపించుకొని పోయారు. అయినా తగుతున్నామ్మా అని ఈ కలెక్టర్ పోయాడు. ఆ వెంకటరెడ్డి అంటోడు ఒకడు ఉన్నాడు, అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ చైర్మన్, వాడు బాగా బెదిరించుడట. ఆ ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి అంటోడు ఉన్నాడు, వాడు బాగా బెదిరిస్తుంటే ఈ కలెక్టర్ అంటోడు మీటింగ్ ఒక దగ్గర ఉంటే జనం రాకపోతే జనం దగ్గర పోయాడు. జనం మీ భూములు ఇవ్వమన్నాం కదా కలెక్టర్ గారు, మీరు ఎందుకు వస్తారంటే ఈయన జనాల దగ్గర పోతే వాళ్ళు దోషేసారు. దోషేయగానే వాళ్ళు కార్లు ఎక్కిపోవడం మొదలు. 4 పిల్లగాళ్ళు యూత్ ఆవేశంతో రాలేసారు. జైలులో పెట్టుడు అంటే జనం కదా కోపం మీద ఉన్నారు, కొడితే పిచ్చ కొట్టుడు కొడతారు. దావునూరో ఏదో ఉంది నిర్మల్ దగ్గర. మీరేం జనం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వీళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళందరూ కావాలని అధికారులను కొట్టారని మీరు వాళ్ళు అంటున్నారు. మీరేమో గురుకులాలలో రోజుకు అదే జరుగుతుందంటారు, అక్కడ కూడా బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీని ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా కుట్రలు అంటే నువ్వు కుట్రలు చేసి అధికారంలోకి వచ్చినావు వాళ్ళు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చినావు కావచ్చు, కుట్ర చేసి వచ్చినావు కదా, మరి మేము కూడా కుట్రలు చేస్తున్నాం అనుకో, ప్రూవ్ చేయరా? నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ప్రూవ్ చేయరా? పెట్టినావు కదా పట్టణ దాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా, కేటీఆర్ కూడా పెడతానన్నావు కదా. ఇప్పుడు ప్రజలు ఆవేదన గురి అయినప్పుడు వాళ్ళకి అండగా ఉండేది ఎవరండి? అధికార పార్టీ ఉంటుందా, ప్రతిపక్ష పార్టీ ఉంటుందా? ఆబ్వియస్లీ అధికార పక్షం మీదనే వీళ్ళు ఏమంటారు ఆరోపణలు చేస్తే ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్షమే అండ ఉంటుంది కదా. మరి ప్రతిపక్షం అండ ఉంటే మరి ప్రజలకు అండగా పోయి ప్రతిపక్షం రేపే అన్న కరెంటు రాదు, మంచినీళ్ళు రావు. ఇప్పుడు చెర్లను దిగిపోయినాయి మా జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో. ఇంతవరకు ఆ చెల పునర్నిర్మాణం జరగలేదు. ఎంత చేస్తాం? నేను ఒకటే అంట, అంటే తెగిపోయే మొన్నటిదాకా ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ అని చెప్పేసి తెగిపోయే కట్టలు కట్టిరా బీఆర్ఎస్ పార్టీలు. ఎంత భయంకరమైన వరద అనుకుంటారు, 65 సెంటీమీటర్లు. అంటే ఒక్క చరిత్రలో కని విని ఎరగని రీతిలో మరి 10 ఏళ్లలో కొట్టుకపోలేగా. వర్షం బాగా వచ్చి నేను అనేది వీళ్ళ పరిపాలన కొట్టుకపోయింది అంటాలే, కొట్టుకపోయిన చెర్లని ఇన్ని నెలలైనా కూడా ఆ గల్లను ముడ్చలే అంటున్నా నేను అనేది. చెర్లు కట్టుకపోవడానికి ప్రభుత్వం కాంగ్రెస్ కారణం అని అంటాలే.
చెరువులు కొట్టుకపోయినప్పుడు మళ్ళీ యాసంగి వేసుకోవాలి, అవును నీళ్లు కావాలి, అవును ఆ గన్లను పూడ్చాలా లేదా? పూడ్చాలి. ఇంతవరకు వేగంగా గన్లను పూడ్చలేదు అంటున్నా. అవును. ఈ గన్లను పూడ్చాలని రైతులు తీవ్రంగా మమ్మల్ని అడుగుతున్నారు, అధికారులను అడుగుతారు, అధికారులు పట్టించుకోరాయి, ఎమ్మెల్యేల మీదకి దౌర్జన్యంగా పోలేరు. ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు, దౌర్జన్యం చేయరు, నిరసన చేస్తారు. నిరసన చేస్తే ఆ నిరసనకు మద్దతు ఇచ్చేది ఎవరు? ప్రతిపక్ష పార్టీనే కదా. ప్రతిపక్ష పార్టీ అంటే మేమే కదా ఉంది, ఇంకేదైనా పార్టీ ఉందా మీకు తెలియంగా? బీజేపీ ఎవడు ఆడ చెప్పండి, చెప్పండి. అరే వాళ్ళు కూడా చెప్తారు, అరే వాడు యాన్నో ఉన్నాడు, వాడు మీకు గతం కావాలని. బూసీకి సంబంధించిన దాంట్లో వాళ్ళు బూసీలో నిద్ర చేసి ఈ మూసీల గీడ చేస్తాను కిషన్ రెడ్డి అంటాడు, కిషన్ రెడ్డి వాడేమంటాడు, బండి సంజయ్ ఒకటి అంటాడు, అరవింద్ ఒకటి అంటాడు. ఇక్కడ మైకుల ముందు చూసుకొని మాట్లాడు. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేసే బీజేపీ పార్టీ ఎక్కడో చెప్పండి. యావత్ తెలంగాణలో ప్రజాక్షేత్రంలో, హైదరాబాద్లో ఏముంది, రోజు 10 ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, మీలాగా టీవీకి రోజు 10 ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు. అయిపోయిందా ఉద్యమం? అయిపోయిందా ప్రజలకు మద్దతు? ఏ క్షేత్రాలలో ఇంతవరకు బీజేపీ ప్రజాక్షేత్రంలో ఉందో చెప్పండి. అంటే బీఆర్ఎస్ఏ బలమైనటువంటి క్యాడర్ ఉంది, ప్రజాక్షేత్రంలో మేమున్నాం, ప్రజలు అసహనంతో ఉన్నారు. మేము కూడా ఏమంటున్నాం, 2 నెలలు ఆగినాం, 3 నెలలు ఆగినాం, నీ 100 రోజులు ఆగినాం, 200 రోజులు ఆగినాం, 60 ఏడాది చేసుకున్నావు, ఏడాది అయింది విజయోత్సవాలు చేసుకుంటున్నావు, ఏమైంది రాబాయి నువ్వు ఇచ్చిన హామీలని ప్రజలు అడుగుతున్నారు. నీ ధైర్యం ఆయన హామీలు